హాయ్ అండి. మిస్టర్ హ్యారీ అండ్ హస్బెండ్ పార్ట్ 5. అమ్మా, ఇంకా ఎంతసేపు అని అర్జున్ గట్టిగా పిలిచాడు. అతను అరుపు విని భయపడిన ఆరోహి వెంటనే పైకి పరిగెత్తింది. ఇక లేట్ అయితే అతను తిడతాడేమో అనుకుని తొందరగా రెడీ అయి కిందకు వచ్చింది. ఆమె ఎలా తయారై కిందకి వచ్చిన తీరు చూసి అర్జున్ ముఖంపై చిన్న చిరునవ్వు మెరిసింది. కారు తాళాలు తీసుకుని బయటికి నడవగా ఆమె మెల్లగా అతని వెనకే నడిచింది. అర్జున్ దగ్గరికి వచ్చిన హేమ, చూడొచ్చు, మొదటిసారి మీ అత్త మామూలు ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళ మనసును నొచ్చుకునేలా బాధపడేలా ప్రవర్తించొద్దు అని చెప్పింది. తర్వాత ఆరోహి దగ్గరకు వచ్చి, ఆరు, ఇదేంటి ఇంకా బయట నిలబడి ఉన్నావా, రా ఇక్కడ కూర్చో అంటూ కారు తలుపు తీసి ఆమెను లోపల కూర్చోబెట్టింది. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పగా అర్జున్ తలూపి కారు స్టార్ట్ చేశాడు. దూరం నుంచి అర్జున్ని చూసిన భయంతో వణికిపోతున్న ఆరోహిని చూసి నిత్య మనసుకు చెప్పలేనంత సంతోషం కలిగింది. అసలు ఈ మనిషి ఎప్పుడు ఇలాగే కళ్ళతోనే ఆమెను కాల్చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కాపురం ఎలా చేస్తారో, ఆయన వీళ్ళిద్దరూ ఇలా ఉండడం చూస్తూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో. ఈ మిలీనియర్ యువ బిజినెస్ ఐకాన్ అర్జున్ వెళ్లి వెళ్లి ఒక మధ్య తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏ విషయంలోనూ ఆమె అతనికి ఏ మాత్రం సరిపోదు. ఈ కోపిష్టిని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారులే. అతని కోపం చూసిన వాళ్ళు అతని నీడకే భయపడి పారిపోతారు. అందుకే ఈ అమాయకురాలైన ఆరోహిని తీసుకొచ్చి ఈ కోపిష్టికి కట్టబెట్టారు. అయ్యో ఆరోహి, నేను చూస్తుంటే నిజంగా జాలిస్తుంది అని మనసులోనే నవ్వుకుంది నిత్య. దారంతా వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దమే ఉంది. కిటికీ బయటికి చూస్తూ భయంతో ముడుచుకుని కూర్చున్న ఆరోహిని చూసి అర్జున్ మనసులోనే, నేను ఆమెకు మనిషిలా కనిపించడం లేదేమో, ఏదో అడవిలో జంతువులా కనిపిస్తున్నానేమో, అందుకే నన్ను చూసి ఎంత భయపడుతుంది అని అనుకున్నాడు లోపలే. ఊపిరి కూడా బిగపట్టుకుని కూర్చున్న ఆరోహి కారు వాళ్ళ ఇంటి ముందు ఆగగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కారు ఆగిన వెంటనే దిగిపోయి తన లగేజ్ కూడా మర్చిపోయి నేరుగా ఇంట్లోకి పరిగెత్తింది. ఆరు, ఇలా ఉంటే ఎలా, ఇంకా భయంగా. దాన్ని చూసిన అర్జున్, ఇదేమమ్మాయి, మొదటిసారి అత్త మామూలు ఇంటికి వచ్చానని అమ్మ అంతలా చెప్పింది, లోపలికి రమ్మని కూడా చెప్పకుండా ఇలా పరిగెత్తిపోతుందా. సరే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదాం. లేదు లేదు, తర్వాత ఈ విషయం అమ్మ చెవిలో పెడితే కత్తి పట్టుకుని యుద్ధానికే వచ్చేస్తుంది నాతో అని అనుకుని కారులోనే నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇక ఒక్క దానిలాగే లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్న కూతురిని చూసిన రాధ, అరే ఆరు, మొదటిసారి ఇంటికి వస్తున్నావు, నువ్వు ఒక్కదానివే వస్తే ఎలా, ఆగాగు, అల్లుడిని తీసుకుని వస్తాను, ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అని చెప్పింది తన తల్లి. వెంటనే రాధా మోహన్ ఇద్దరు అర్జున్ దగ్గరకు వచ్చారు. మోహన్ మన ఆరు తండ్రి. వాళ్ళని చూసిన అర్జున్ కారు దిగి ఇక ఆరోహి లగేజ్ తీసుకున్నాడు. అరే అర్జున్, ఇవ్వండి ఇవ్వండి, నేను తీసుకుంటాను అంటూ మోహన్ అతని చేతిలోని లగేజ్ తీసుకున్నాడు. క్షమించండి, ఆరు మిమ్మల్ని మర్చిపోయి అలా లోపలికి వచ్చేసింది అన్నాడు. వెంటనే ఆరోహి దగ్గరకు వచ్చిన అర్జున్, పర్వాలేదు మావయ్య, మొదటిసారి మీ ఇంటికి వచ్చింది కదా, అందుకే ఆనందంలో అలా లోపలికి వెళ్ళిపోయింది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. అతని మాటలు విన్న ఆరోహికి ఇతని నిజంగా అర్జునేనా అన్నంత ఆశ్చర్యం వేసింది. రాధా మోహన్ ఇద్దరు కూతురు అల్లుని కలిసి నిలబెట్టి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. తమ చిన్న ఇంటిని చూసి అర్జున్ ఏమనుకుంటాడో, ఇక్కడ అతనికి అసౌకర్యంగా అనిపించి మా వాళ్ళ మీద కోపడతాడేమో అన్న భయంతో ఆరోహి అతని వెనకే నడిచింది. లోపలికి వస్తున్న అర్జున్ ఆరోహిని చూసిన ఆరోహి తమ్ముడు ఆయుష్ అక్క అని ఆనందంగా ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయు, ఎలా ఉన్నావు అని అతన్ని ప్రేమగా హత్తుకుంది ఆరోహి. ఏమైంది అయ్యో, ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా అని అడిగింది. అయ్యో అక్క, ప్రతిరోజు ఎవరు స్కూల్కి వెళ్తారు, నువ్వు బావ వస్తున్నారని అమ్మ చెప్పింది, అందుకే స్కూల్ డుమ్మా కొడేసి ఇంట్లో ఉండిపోయా అని నవ్వుతూ చెప్పాడు. వెంటనే రాధ అతని తెల్లపై మెల్లగా ముట్టుకాయ వేసి, ఒరే కోతి, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ముందు వాళ్ళని ఫ్రెష్ అవని, ఆరు, అల్లుని నీ రూమ్ కి తీసుకెళ్ళమ్మా అని అంది రాధ. అర్జున్ వెంటనే, లేదు లేదు మావయ్య, నేను సాయంత్రం మళ్ళీ వస్తాను, ఇప్పుడు ఆఫీస్లో నాకు చాలా పని ఉంది అని అన్నాడు. ఆరు, వెళ్ళి అల్లుడికి టిఫిన్ వడ్డించు, టిఫిన్ తిని బయలుదేరతారు అని రాధా చెప్పగా సరే అని ఆరోహి అర్జున్ వైపుకు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న అర్జున్ ఆమె వెనకే వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్న అర్జున్ పక్కనే ఆయుష్ కూడా కూర్చున్నాడు. అర్జున్ ముఖం చూసి నవ్వాడు. అర్జున్ కూడా చిరునవ్వుతో, ఏం చదువుతున్నావు అని అడిగాడు. బావా, నేను 10th చదువుతున్నాను అని అన్నాడు.
అతని తలను ప్రేమగా నిమురుతూ బాగా చదువుకొని అన్నాడు అర్జున్. సరే బావా, మీ ఫోన్ ఇవ్వండి అని అడిగాడు ఆయుష్. నవ్వుతూ అర్జున్ తన ఫోన్ అన్లాక్ చేసి అతని చేతిలో పెట్టాడు. అది చూసిన ఆరోహి, ఆయు, టిఫిన్ తినాల్సింది పోయి ఫోన్ చూస్తున్నావా? ఈ మధ్య నీకు ఫోన్ ఎక్కువైపోయింది. పరీక్షలు పూర్తయ్యే వరకు ఫోన్ ముట్టుకోకూడదు అంటూ అర్జున్ చేతిలోని ఫోన్ ని తీసుకుని తిరిగి అర్జున్కే ఇచ్చేసింది. ఆయుష్ ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్నాడు. అర్జున్ అతని చెవి దగ్గరకు వంగి ఏదో మెల్లగా చెప్పాడు. అది విన్న వెంటనే ఇంతసేపు ముడుచుకున్న ఆయుష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మరి అర్జున్ ఏం చెప్పాడంటావు ఆయుష్ చెవిలో? చూద్దాం. అర్జున్ అలా ప్రవర్తించడం చూసి ఆరోహి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు తనను కళ్ళతోనే భయపెట్టే అర్జున్ తన ఇంట్లో వాళ్ళతో మాత్రం ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతవరకు అతను తనతో ప్రవర్తించినట్టే ఇక్కడ కూడా ప్రవర్తించి తన కుటుంబాన్ని బాధ పెడతాడేమోనని భయపడుతున్న ఆరోహి మనసుకు ఇప్పుడు కాస్త ప్రశాంతత కలిగింది. అందరితో నవ్వుతూ టిఫిన్ ముగించిన అర్జున్ సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. ఇక అతన్ని గుమ్మం వరకు పంపించడానికి ఆరోహి కూడా వెనకే వచ్చింది. అర్జున్, ఆయుష్ ఇద్దరూ అసలు ఇంత తొందరగా కలిసిపోయిన తీరుని చూసి ఆమె మనసుకు ఎంతో ఆనందంతో నిండిపోయింది. వాళ్ళ కుటుంబంతో కలిసి ఆమె మాత్రం ఇక అతని వైపుకే చూస్తూ నిలబడి ఉంది. అతను తననే చూస్తున్నాడని గమనించగానే వెంటనే తలదించుకుని మౌనంగా నిలబడింది ఆరు. అర్జున్ గట్టిగా ఆయుష్ వెళ్ళొస్తాను అని చెప్పి కారును ఆఫీస్ వైపుకు తిప్పేశాడు. అతని కారు కనిపించకుండా వెళ్ళిపోయిన ఆరోహి ఇంకా అక్కడే నిలబడి ఉండడం చూసిన ఆయుష్ నవ్వుతూ, అక్క బావ వెళ్ళి చాలాసేపు అయింది, ఇక నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఏం కలలు కంటున్నావు అని ఆట పట్టించాడు తన అక్కని. నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా, లోపలికి రా అని ఆరోహి చెప్పింది. ఇక నవ్వుకుంటూ ఇక తమ్ముడు అక్క ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు. వాళ్ళిద్దరూ నవ్వుతూ లోపలికి రావడం చూసిన రాధా మోహన్లకు మనసు ఆనందంతో నిండిపోయింది. తమ కూతురు అత్తింట్లో సంతోషంగా ఉందని భావించిన తల్లి తండ్రుల హృదయానికి ఆ క్షణం ఎంతో ఆనందం, ప్రశాంతత లభించింది. మరి అంతే కదండి, ఇంకేం కావాలి తల్లిదండ్రులకి. తర్వాత తిరిగి వచ్చిన తన అక్కతో ఆయుష్ ఎంతో సంతోషంతో కబుర్లు చెప్తూ ఆమెను నవ్విస్తూ ప్రేమగా ఆమె ఒడిలో పడుకున్నాడు. అక్క, బావ సినిమా హీరోలో ఉన్నాడు, ఆయన జిమ్ బాడీ అయితే సూపర్. చెప్పక్క, బావా అలాంటి బాడీ మెయింటైన్ చేయడానికి ఏం తింటారు? నాకు కూడా చెప్పు. నేను 10th పూర్తయ్యాక కాలేజ్కి వెళ్ళేలోపు బావలాగా అయిపోవాలి. అప్పుడు అమ్మాయిలంతా నాకు ప్రపోజ్ చేయడానికి క్యూ కడతారు తెలుసా అని వాళ్ళ తమ్ముడు కాలర్ ఎగరేస్తూ చెప్పాడు. దానికి ఆరోహి నవ్వుతూ, ముందు స్కూల్ కి బంక్ కొట్టడం మానేసి సరిగ్గా స్కూల్ కి వెళ్ళి 10th పాస్ అవ్వడం చూడు. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి బాడీ పెంచి ఆ అమ్మాయిల గురించి ఆలోచించు. నువ్వు చెప్తుంది వింటుంటే ఇక వస్తూ వస్తూ రాజుగుర్రం గాడిదైనట్టుంది అని అంది. అక్క, నీకు అసూయే కదక్క, నీ భర్త అందంగా ఇంకెవరూ ఉండకూడదు అనుకుంటున్నావు కదా. నీ భర్త అంత అందంగా నేను ఉంటాను, అందుకైనా ఏం తింటారో నువ్వు చెప్పడం లేదు, నీకు కుళ్ళు అని నవ్వుతూ ఆమె వైపుకు చూశాడు. వెంటనే ఆమె అతని తలపై మెల్లగా ముట్టుకాయ వేసి, నీ బావ రోజు 1-2 నిప్పులు మింగుతాడు, అందుకే ఆయన కళ్ళల్లో ఎప్పుడూ మంటలు కనిపిస్తాయి, కావాలంటే నీకు తినిపిస్తాను అని కోపంగా చూసింది. అమ్మో తల్లి, నీ భర్తకు కావాలంటే నావు కూడా కలిపి తినిపించు, నాకు మాత్రం వద్దు అని చేతులు జోడించి చెప్పి ఆరోహి మొబైల్ తీసుకుని పరిగెత్తాడు. ఏ కోతి, చదువుకోవడం మానేసి ఎప్పుడు ఫోనే చూస్తావు, నా ఫోన్ అంటూ ఆమె అతని వెనకాలే పరిగెత్తింది. అక్క అక్క ప్లీజ్ అక్క, 5 నిమిషాలు మాత్రమే అంటూ ఆమెకు దొరకకుండా ఫోన్ పట్టుకుని బయటికి పరిగెత్తాడు. అప్పుడే రాధ ఆరోహి దగ్గరకు వచ్చి, ఆరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి అని అంది. అమ్మా, నేనేమైనా పని చేసి అలసిపోయానా? నేను రెస్ట్ ఎందుకు తీసుకోవాలి? నేను మీతో కలిసి వంట చేస్తాను అని చెప్పి రాధతో కలిసి వంట పనిలో సహాయం చేయటం ప్రారంభించింది. ఇక సాయంత్రం 7 గంటలు దాటినా ఆయుష్ ఇంకా మొబైల్ పట్టుకుని కూర్చొని ఉండడం చూసి ఆరోహికి చాలా కోపం వచ్చేసింది. ఆయు, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఏంట్రా ఇంతసేపటి నుంచి ఫోన్లోనే మునిగిపోయావు? ఎప్పుడు ఇలా ఫోన్ చూస్తూ ఉంటే చదువు ఎప్పుడు చదువుతావురా? ముందు ఫోన్ ఇవ్వు అంటూ అతని చేతిలో నుంచి తీసుకోవడానికి వెళ్ళింది ఫోన్ ని. కానీ ఆయుష్ ఆమెకి ఏమాత్రం దొరకకుండా ఇల్లంతా పరుగులు పెడుతూ, అక్క అక్క ప్లీజ్ అక్క, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే, ప్లీజ్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ మీ కూతురికి చెప్పండి అంటూ రాధా వైపుకి చూశాడు ఆయు.
దానికి రాధ నవ్వుతూ, ఏ కోతి, నీ అక్క ఫోన్ ఆమెకి ఇచ్చేసి వెళ్ళి చదువుకో. ఉదయం నుంచి ఆ ఫోన్ ని చూస్తూ ఉంటే కళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని మందలించింది తన తల్లి. ఆరోహి కూడా, చూసావా ఆయు, అమ్మ కూడా అదే చెప్తుంది, ఇప్పుడైనా ఫోన్ పెట్టేసి వెళ్ళి చదువుకో, లేకపోతే అంటూ అతని వెంటే మళ్ళీ పరిగెత్తింది ఇల్లంతా. ఆయుష్ మాత్రం ఆమెకి ఏమాత్రం దొరకకుండా ఇంటి చుట్టూ పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఇంకలా సాయంత్రం 7:30 సమయంలో ఇంట్లోకి వచ్చిన అర్జున్ని చూసి ఆయుష్ వెంటనే అతని వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. అర్జున్ వచ్చాడనే విషయం గమనించిన ఆరోహి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా అర్జున్ని ఢీకొట్టింది. కింద పడిపోబోతూ ఉండగా అర్జున్ వెంటనే ఆమె నడుమును పట్టుకుని పడిపోకుండా ఆపాడు. అయ్యో, పడిపోతున్నాను అని అనుకుంటూ కళ్ళు మూసుకున్న ఆరోహి చాలా సేపటికి కింద పడకపోవటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తనను అర్జున్ తన బాహుల్లో చాలా బిగ్గా పట్టుకుని చూస్తూ ఉండడం కనిపించింది. ఒక్క క్షణం అతని చూపుకు భయపడ్డ అతని చేతుల ఆసరాలో ఉండటంతో ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. పడిపోబోతున్న తనను అర్జున్ పట్టుకుని నిలబెట్టాడని గ్రహించిన ఆరు మనసులోని భయంతో పాటు ఒక విచిత్రమైన సిగ్గు కూడా కలిగింది. ఇక అదే సమయంలో అతని చేతుల్లో తనకు తెలియని ఒక భద్రతా భావం కూడా కలిగింది. తన భర్త మొదటి స్పర్శతో భయపడుతున్న మనసే తెలియని మధురమైన అనుభూతితో పువ్వులా వికసించింది తనకి. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ లోకమే మర్చిపోయినట్టు నిలబడి ఉండగా వాళ్ళ మైమరుపుని చెదరగొట్టింది ఆయుష్ గొంతు. అక్క, నేనొక చిన్న పిల్లాడిని ఇక్కడ నిలబడి ఉన్నాను. ఏమీ తెలియని అమాయకుడి ముందే మీరు ఇలా బహిరంగంగా ప్రేమ చూపించుకోవడం ఎంతవరకు సరైంది? ఇవన్నీ ఏదైనా ఉంటే మీ గదిలోనే చూసుకోండి. ఇంట్లో నేను ఒక చిన్న పిల్లాడిని తిరుగుతూ ఉంటాను కదా అని ఆయుష్ నవ్వుతూ అన్నాడు. వెంటనే ఇద్దరికి తెలివి వచ్చింది. అర్జున్ ఆరోహిని వదిలి వెంటనే కొంచెం దూరంగా వెళ్లి నిలబడ్డాడు. ఇక ఆరోహి సిగ్గుతో అతని ముఖం కూడా చూడలేకపోయింది. ఇక వెంటనే ఆయుష్ దగ్గరికి వెళ్ళి, అయ్యో, ఏమీ తెలియని చిన్న పిల్లాడివి నువ్వు కదా. ఇప్పుడే ఎవరో చెప్తున్నారు అమ్మాయిలు నన్ను చూడడానికి క్యూ కడతారు, నాతో మాట్లాడడానికి కూడా లైన్ లో నిలబడతారు అని. ఇవన్నీ చిన్నపిల్లల నోటి నుంచి అసలు వచ్చే మాటలేనా అంటూ అతని చెవి మెలిపెట్టింది. వెంటనే ఆయుష్, బావా బావా, చూడండి ఈ అక్క నన్ను ఎలా హింసిస్తుందో, మీరు ఆమెను ఎలా భరిస్తున్నారు బావా? మీ భార్య చెప్తుంది మీరు చాలా హ్యాండ్సమ్ గా సినిమా హీరోలా ఉంటారని అంటూ నాలుక చూపించి ఆరోహిని ఆట పట్టించాడు ఆయు. అది విన్న అర్జున్ ఆశ్చర్యంగా ఆరోహి ముఖం వైపుకి చూశాడు. ఆరోహి భయంతో, అయ్యో పాపి, నేను చెప్పానని అబద్ధం చెప్తున్నావా అంటూ అతన్ని కొట్టడానికి వెనకాల పరిగెత్తింది. వాళ్ళ ఇక తమ్ముడు అక్కల అల్లరిని చూసి అర్జున్ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. ఇక నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. వాళ్ళిద్దరి అల్లరి చూసిన రాధ, ఏ ఆయు, ఇంటికి బావొచ్చారు కదా, అల్లరి చేయకు, కుదురుగా ఉండు అని అంది. మరి వాళ్ళ బావ మన ఆయుకి ఏం గిఫ్ట్ ఇస్తాడో చూద్దాం. అంటే గిఫ్ట్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టారు, నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది.